ఈరోజు మనం స్కిన్ బర్న్స్ గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ లక్ష్మీ సుచిత్ర, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ సాంఖ్య హాస్పిటల్స్. ఈ స్కిన్ బర్న్స్ అనేవి మనం చాలా యూజువల్గా చూస్తూనే ఉంటాం అనమాట. అంటే ఏదన్నా కాలడం, వేడి నీళ్ళు పడ్డము, లేదంటే ఏదన్నా వేడి వస్తువును ముట్టుకోవడం కానీ, ఏదన్నా యాసిడ్స్ పడడం కానీ. సో ఇవి చాలా మోస్ట్లీ ఎక్కువ ఎవరిలో అంటే పిల్లల్లో చాలా కామన్గా చూస్తుంటాం అనమాట. సో వాటి గురించి ఈరోజు మనం ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. యూజువల్లీ ఈ బర్న్స్ అనేవి ఏంటంటే చాలా రకాలు ఉంటాయన్నమాట. సో మొదటిది చాలా కామన్గా వచ్చేది ఏంటంటే థర్మల్ బర్న్స్. అంటే ఏదన్నా వేడి నీళ్లు పడినప్పుడు కానీ, లేదంటే వేడి పాలు మీద ఒలికిపోయినప్పుడు కానీ, లేదంటే యూజువల్లీ చిన్నపిల్లల్లో అనమాట టీ కాఫీ పడినప్పుడు కానీ, లేదా ఏదన్నా వేడి ఆబ్జెక్ట్స్ ఏమన్నా పట్టుకున్నప్పుడు కానీ. సో ఇలాంటప్పుడు మనకి కాలుతుంది. సో ఇలాంటప్పుడు మనకి జరిగే స్కిన్ ఇంజ్యూరీని థర్మల్ బర్న్స్ అని అంటాం. అదే ఇంకొక రకం ఏంటంటే కెమికల్ బర్న్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదన్నా యాసిడ్ పడినప్పుడు కానీ, లేదన్నా ఏదన్నా ఎక్స్ప్లోజన్ అయ్యింది అప్పుడు జరిగే బర్న్స్ని మనం కెమికల్ బర్న్స్ అంటాం అనమాట. తర్వాత రేడియేషన్ బర్న్స్ అని ఉంటాయి, సన్ బర్న్స్ అని ఉంటాయి. ఇలా చాలా రకాల బర్న్స్ అనేవి మనం యూజువల్గా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఇన్ని రకాల బర్న్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకుంది అని అంటే, ఒక్కొక్క బర్న్కి అంటే ఎంత డిగ్రీ ఆఫ్ బర్న్ ఉంది, అంటే ఎంతవరకు మన స్కిన్ పాడయింది, లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఇంజురీ అయ్యింది అన్నదాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ కూడా మారుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఎంతవరకు పాడయింది స్కిన్ అనేది మనం డిగ్రీస్లో కౌంట్ చేస్తాం అన్నమాట. సో ఈ బర్న్స్ అనేవి ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్, ఫోర్త్ డిగ్రీస్ అని మనము క్లాసిఫై చేస్తాము. సో ఫస్ట్ డిగ్రీ అంటే ఏంటంటే చర్మం ఇంటాక్ట్గానే ఉంటుంది, అంటే చర్మం ఏమీ ఊడిపోదు, కాకపోతే చర్మం మీద ఎర్రగా మారుతుంది అనమాట. సో అది ఫస్ట్ డిగ్రీ. సో ఈ ఫస్ట్ డిగ్రీ బర్న్స్ చాలా కామన్ అండ్ దీనికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, ఆయింట్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. అదే సెకండ్ డిగ్రీ బర్న్స్ అంటే ఏమవుతుందంటే ఒక చిన్న నీటి బుడగలాగా వస్తుందన్నమాట స్కిన్ పైన. సో ఇది కూడా సూపర్ఫిషియల్ బర్న్స్, దీనికి కూడా మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకొన్ని ఏంటంటే థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ బర్న్స్ అని ఉంటాయి. అవి ఏంటంటే స్కిన్ పాడైపోయి స్కిన్ కింద ఉండే కండరాలు, బోన్స్ కూడా అప్పుడప్పుడు ఎక్స్పోజ్ అవుతాయి అన్నమాట. సో ఇవి చాలా డీప్గా ఇంజూర్ అవుతాయి కాబట్టి వీటిని మనం డీప్ బర్న్స్ లాగా క్లాసిఫై చేస్తాం. సో ఈ డీప్ బర్న్స్కి మాత్రం ఇమ్మీడియట్గా మనము ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ బర్న్ అంటే ఇప్పుడు ఇంజురీ అయ్యింది అంటే బర్న్ ఏదన్నా అయ్యింది, సో ఎప్పుడు మనం హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది అని అంటే ఫస్ట్ డిగ్రీ బర్న్స్ అయితే యూజువల్లీ మనం ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసేసుకోవచ్చు. లేదా కొన్ని టైప్స్ ఆఫ్ సెకండ్ డిగ్రీ బర్న్స్ కానీ, లేదా ఇంకొన్ని కండిషన్స్లో ఇమ్మీడియట్లీ అండ్ కంపల్సరీ మనం హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. అవి ఏవేం కండిషన్స్లో అలా రావాల్సి ఉంటుంది అని అంటే, ఫస్ట్ ఏంటంటే మోర్ దాన్ 15% ఆఫ్ బాడీ సర్ఫేస్ ఏరియా బర్న్. అంటే ఏంటంటే మన మొత్తం శరీరంలో 15% కన్నా ఎక్కువ బర్న్ ఇంజురీ కనుక అయితే అప్పుడు మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది అనమాట. అందులోనూ తర్వాత ఫేస్కి ఏదన్నా అయినా, ఫేస్కి బర్న్ అయినా, కాళ్ళకి, చేతులకి, లేదంటే ప్రైవేట్ పార్ట్స్లో బర్న్ ఇంజురీ అయినా, సో ఈ ఏరియాస్లో బర్న్ ఇంజురీ అయినా ఇమ్మీడియట్లీ మనం హాస్పిటల్కి రావాలి. ఇంకొకటి ఏంటంటే అన్కాన్షియస్ పేషెంట్, అంటే ఇప్పుడు బర్న్ అయ్యింది, పేషెంట్ కాన్షియస్లో లేరు, సో అలాంటప్పుడు మనం ఇమ్మీడియట్గా తీసుకురావాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇన్హలేషనల్ ఇంజురీస్ అనమాట. వీటిల్లో కూడా మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ బర్న్స్ వల్ల ఫర్దర్గా ప్రాబ్లం ఏమవుతుంది, ఎందుకంత ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అంటే, మనకి ఈ బర్న్స్ వల్ల చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మెయిన్ ఏంటంటే ఫ్లూయిడ్ లాస్. అంటే ఏదైతే మన స్కిన్ అనేది మన బాడీ లోపల పార్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రొటెక్షన్ ఎలాగా అని అంటే బయట నుంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ప్లస్ లోపల ఉండే వాటర్ బయటికి ఈజీగా ఎవాపరేట్ అయిపోకుండా మనకి స్కిన్ అనేది ఒక బ్యారియర్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ బర్న్స్లో స్కిన్ అనేది మేజర్గా మనకి పాడవుతుంది కాబట్టి లోపల ఉండే ఆర్గాన్స్, స్ట్రక్చర్స్ అవన్నీ బయట ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతాయి. సో ఇలా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి ఫ్లూయిడ్ లాస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ఫ్లూయిడ్ లాస్ ఎంతవరకు అవ్వచ్చు అని
అంటే ఎక్కువ శాతం అంటే బాడీలో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఎక్కువ ఫ్లూయిడ్ లాస్ అవుతుంది. సో దీనివల్ల కొన్నిసార్లు పేషెంట్స్ షాక్లో కూడా అంటే హైపోవోలేమిక్ షాక్ అంటారనమాట. అంటే బాడీలో నీరు శాతం తగ్గిపోవడం వల్ల సో మనకి షాక్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో దీన్నే హైపోవోలేమిక్ షాక్ అంటారు. సో కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో పేషెంట్ అలా షాక్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ బాడీ బర్న్ అయినప్పుడు. ఇంకొకటి ఏంటంటే మనకి చర్మం ఉండదు కాబట్టి ఈజీగా బయట నుంచి ఇన్ఫెక్షన్స్ అనేవి లోపలికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇనీషియల్ స్టేజెస్లో ఏమవుతుందంటే ఎక్కడైతే గాయమైందో ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ అవుతుంది. మనం కనుక సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ కనుక అంటే అశ్రద్ధ కనుక చేసినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మళ్ళీ ఎవరిలో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనుకుంటే షుగర్ పేషెంట్స్లోను, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళల్లోనూ ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అండ్ వీళ్ళల్లో మనం ట్రీట్మెంట్ కూడా కొంచెం స్లోగా ఉంటుంది. ఎందుకంటే ఈ డయాబెటీస్ అనేది, ఇమ్యూనో సప్రెషన్ అనేది ప్రాపర్గా హీల్ చెయ్యనివ్వమన్నమాట. సో వీటికి అంటే ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి ట్రీట్మెంట్, చిన్న గాయమైనా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ శాతం ఇంజురీస్ అంటే బర్న్స్ అయిన వాళ్ళల్లో కొన్నిసార్లు ఇంటర్నల్ ఆర్గన్స్ అంటే లివర్, కిడ్నీ ఇలాంటివి కూడా మనకి పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే లంగ్స్ కూడా ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది యూజువల్లీ ఇన్హలేషనల్ ఇంజురీస్లో వాటిల్లో అవుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే లారింజియల్ ఎడిమా. సో లారింజియల్ ఎడిమా వచ్చి ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ బర్న్స్ అనేదాన్ని ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి దొరుకుతాయి. సో ఇప్పుడు బర్న్ ఇంజురీ అయ్యింది. సో మనం ఇమ్మీడియట్లీ ఇంట్లో ఏం చేయాలి? సపోజ్ ఏదన్నా వేడి నీళ్లు పడ్డాయి, అప్పుడు మనం ఇమ్మీడియట్ యాక్షన్ ఏం ఉండాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏదన్నా కవర్డ్ డ్రెస్సింగ్, సపోజ్ చేతి మీద పడింది లేకపోతే కాళ్ళ మీద పడింది, ఆ ఏరియాని ఎక్స్పోజ్ చేయాలి. అంటే దానిపైన ఏమన్నా క్లాత్, సపోజ్ ప్యాంట్ కానీ చేతులకి షర్ట్ ఏదన్నా ఉంటే తీసేసేయాలి వెంటనే. అంటే అవుట్ సైడ్ ఎయిర్కి ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ చేసి రన్నింగ్ వాటర్ కింద ఉంచాలన్నమాట. సో ఈ రన్నింగ్ వాటర్ అంటే అలా ఒక వాటర్ ఆ ఏరియా మీద పడుతూ ఉండాలన్నమాట. అలాగ ఒక అట్లీస్ట్ ఒక 15 to 20 minutes అన్న ఆ ఏరియాని రన్నింగ్ వాటర్ కింద ఉంచాలి. ఎందుకు అనంటే ఆ బర్న్ ఇంజురీ అయినప్పుడు ఆ వేడి అనేది మన స్కిన్ పైన ఉంటుంది. సో ఆ వేడిని మనం ఇమ్మీడియట్గా చల్లార్చకపోతే ఆ వేడి అనేది లోపలికి వెళ్ళిపోయి లోపలి టిష్యూస్ని కూడా చాలా ఫాస్ట్గా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలా ఇంజురీ లోపలికి వెళ్లకుండా మనం ఇమ్మీడియట్గా ప్రివెంట్ చేయాలన్నమాట. అది ఎలాగా అనంటే రన్నింగ్ వాటర్ అంటే మామూలు ట్యాప్ వాటర్ కింద ఒక 15 to 20 minutes అలా వదిలేసేయండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంజురీ అనేది మ్యాక్సిమం కిందకి స్ప్రెడ్ కాకుండా ఉంటుందన్నమాట. సెకండ్ థింగ్ ఏం చేయాలి అని అంటే సపోజ్ ఫస్ట్ డిగ్రీ బర్న్స్ అంటే స్కిన్ ఇంటాక్ట్గానే ఉంది, ఎర్రగా అయ్యింది, అప్పుడు ఏం చేయొచ్చు అని అంటే మనం ఆయింట్మెంట్స్ అవి పెట్టుకోవచ్చు అనమాట. కొన్ని యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్ ఉంటాయి, సిల్వర్ సల్ఫడైజిన్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. సో అలాంటి ఆయింట్మెంట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఓపెన్ వూండ్స్ ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే స్కిన్ అనేది మనకి ఊడిపోతుంది. సో అలా ఊడిపోయినప్పుడు ఏం చేయాలి అని అంటే రన్నింగ్ వాటర్ కింద పెట్టిన తర్వాత సోప్ వాటర్తో క్లీన్ చేయాలి. ఎందుకు సోప్ వాటర్తో క్లీన్ చేయాలి అని అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్ ఛాన్స్ అంటే స్కిన్ పోతే ఇన్ఫెక్షన్ ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అక్కడ ఏవి ఇన్ఫెక్షన్స్ ఉండిపోకుండా నీట్గా సోప్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత ఏదన్నా ఆయింట్మెంట్, ఒకటి యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ కానీ లేదంటే సిల్వర్ సల్ఫడైజిన్ ఆయింట్మెంట్ కానీ పెట్టుకుని దాన్ని లూజ్ డ్రెస్సింగ్ చేసుకోవాలన్నమాట. టైట్ డ్రెస్సింగ్ అనేది మనం ఎప్పుడూ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే నీటి బుడగలు ఉంటాయి. సో నీటి బుడగలు వచ్చినప్పుడు యూజువల్లీ ఏం చేస్తారంటే పిన్నిస్తో గుచ్చేస్తారు. సో అదేమవుతుందనంటే ఆ పిన్నిస్ అనేది మనకి అన్స్టెరైల్ ఉంటుందన్నమాట. అంటే దానికి చాలా ఇన్ఫెక్షన్స్ అవి మనకి కనపడని ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి. సో అలా గుచ్చడం వల్ల మనమే బయట నుంచి ఇన్ఫెక్షన్ అనేది మన బాడీ లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో అలాంటి పనులు చేయకూడదు. సో ఎప్పుడన్నా బ్లిస్టర్ వచ్చింది అని అంటే
అది అలాగే దాన్ని కవర్ చేసి ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి వస్తే హాస్పిటల్లో స్టెరైల్ ఇన్స్ట్రుమెంట్స్తో ఆ బ్లిస్టర్ని బర్స్ట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు బర్న్ ఇంజురీ అయింది. సో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ బర్న్స్ అయితే యూజువల్లీ మనం బీటడిన్తో క్లీన్ చేసి రిక్వైర్డ్ ఆయింట్మెంట్స్ పెట్టి డ్రెస్సింగ్స్ చేస్తే సరిపోతుంది అనమాట. కొన్ని బిగ్ వూండ్స్ ఉంటాయి, అంటే ఏంటంటే చాలా మోర్ దాన్ 10% 15% బాడీ సర్ఫేస్ ఏరియా ఎక్స్పోజ్ అయ్యి బర్న్స్ లేకపోతే డీప్గా ఇంజురీ అయిన వాటిల్లో ఏం చేస్తామంటే ఫస్ట్ క్లీనింగ్ డిబ్రైడ్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎలాంటి డ్రెస్సింగ్స్ అయితే ఆ పేషెంట్కి అవసరం ఉంటాయో అలాంటి డ్రెస్సింగ్స్ అనేవి చేస్తామన్నమాట. సో ఈ ట్రీట్మెంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఒకవేళ చాలా బాడీ సర్ఫేస్ ఏరియా కనుక ఇన్వాల్వ్ అయితే మనం కొలాజన్ డ్రెస్సింగ్స్ అని ఉంటాయన్నమాట. సో ఈ కొలాజన్ డ్రెస్సింగ్స్ అనేవి ఏం చేస్తాయంటే మన పైన స్కిన్ ఊడిపోతుంది కాబట్టి మన స్కిన్ ప్లేస్లో ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటాయన్నమాట. సో ఇవేం చేస్తాయంటే లోపల నుంచి మనకి స్కిన్ వచ్చేంత వరకు బయట నుంచి ఏవి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫ్లూయిడ్ లాస్ అది అవ్వకుండా మనకి లోపల టిష్యూస్ అనేది వాటిని ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. సో ఈ కొలాజన్ డ్రెస్సింగ్స్ అనేవి ఎంత ఎర్లీగా అంటే బర్న్ ఇంజురీ అయినా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం పెట్టుకుంటే బెటర్ అనమాట, అప్లై చేస్తే బెటర్. సో ఈ యూజువల్లీ వితిన్ 24 అవర్స్లో అప్లై చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ కొలాజన్ డ్రెస్సింగ్స్ అనేవి యూజువల్లీ అండర్ ఎనస్థీషియాలో చేస్తాము. ఎందుకు అని అంటే యూజువల్లీ ఈ బర్న్స్ చిన్నపిల్లల్లో ఈ బర్న్స్ వచ్చినప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయరు. సో ఈ కోఆపరేట్ చేయకపోతే సరిగ్గా కొలాజన్ షీట్స్ అనేవి ప్లేస్ చేయడానికి అవకాశం ఉండదు అనమాట. సో అలా అన్కోఆపరేటివ్ పేషెంట్స్లో అండర్ జనరల్ ఎనస్థీషియాలో చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే కంప్రెషన్ డ్రెస్సింగ్స్, అంటే ఏంటంటే టైలర్ మేడ్ సిలికాన్ కంప్రెషన్ డ్రెస్సింగ్స్ అని దొరుకుతాయి. సో ఈ కంప్రెషన్ డ్రెస్సింగ్స్ ఏం చేస్తాయనంటే టైట్గా వూండ్ని లాక్ చేస్తాయన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే యూజువల్ ఏదన్నా మనకి దెబ్బ కానీ స్కిన్ ఏదన్నా పోయినప్పుడు నెక్స్ట్ వచ్చేది అది లావుగా రావడానికి అవకాశం ఉంటుంది. స్కిన్ అనేది గట్టి పడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కంప్రెషన్ డ్రెస్సింగ్స్ ఏం చేస్తాయంటే ఆ స్కిన్ అని కొంచెం సాఫ్టెన్ చేస్తాయన్నమాట. సో దట్ మళ్ళీ నెక్స్ట్ వచ్చే స్కిన్ అనేది కొంచెం సాఫ్ట్గా వస్తుంది. ఇంకా లాస్ట్ ఆప్షన్స్లో మనకి లేజర్ కూడా ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ అన్నమాట. సో ఈ బర్న్స్ వల్ల మనకి లేటర్ స్టేజెస్లో కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఏంటి అంటే కాంట్రాక్చర్ ఆఫ్ ద స్కార్స్ అనమాట. సో అంటే ఏంటంటే సపోజ్ జాయింట్స్ దగ్గర ఏదన్నా బర్న్స్ ఉన్నట్లయితే ఆ జాయింట్ ఏరియాలో స్కిన్ అనేది చాలా థిక్గా అయిపోయి స్టిఫ్ అయిపోతుంది అనమాట. అంటే నార్మల్గా స్కిన్కి ఉండే ఎలాస్టిసిటీ అనేది ఆ బర్న్ ఇంజురీ అయిన ఏరియాలో ఉండదు. సో అప్పుడు ఏమవుతుందంటే జాయింట్స్ అనేవి స్టిఫ్ అయిపోతాయి. సో ఆ జాయింట్స్ అనేవి అంటే సపోజ్ భుజం మీద వస్తే చేయి కదపడానికి రాకుండా, కాళ్ళ మీద వస్తే కాళ్ళు కదపడానికి రాకుండా జాయింట్స్ అనేవి ఇలా స్టిఫ్ అయిపోతాయి అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే డైలీ యాక్టివిటీస్ అనేవి హ్యాంపర్ అవుతాయి. అంటే జాయింట్స్ కదలకపోతే మనం డైలీ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే చిన్నపిల్లల్లో ఒకవేళ ఈ కాంట్రాక్చర్స్ కనుక వచ్చినట్లయితే వాళ్ళ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఈ కాంట్రాక్చర్స్ అనేవి వచ్చాయో అప్పుడు మనం యూజువల్లీ కాంట్రాక్చర్స్ అనేవి రాకుండా ప్రివెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే అడిక్వేట్ ట్రీట్మెంట్ అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు హ్యాండ్ మూమెంట్స్, జాయింట్ మూమెంట్స్ అనేవి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఈ కాంట్రాక్చర్స్ రాకుండా ఉండడానికి. ఓకే, వన్స్ ఒకవేళ ఈ చాలా ఏరియా కనుక బర్న్ ఇంజురీ అయ్యింది, ఫర్దర్లో అంటే ఫ్యూచర్లో కాంట్రాక్చర్స్ వచ్చాయి అంటే దెన్ వాటిని ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎలాగానంటే ప్లాస్టిక్ సర్జరీతో వీటిని ట్రీట్ చేయాలి. అంటే ఏదైతే కాంట్రాక్చర్ స్కిన్ ఉంటుందో దాన్ని కట్ చేసేసి సో అదే ప్లేస్లో స్కిన్ గ్రాఫ్టింగ్ కానీ ఫ్లాప్స్ కానీ వేయడం జరుగుతుంది అనమాట. సో ఈ బర్న్స్ గురించి కానీ బర్న్స్ ట్రీట్మెంట్ గురించి కానీ ఇంకేదైనా మీకు సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.